హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను ఫొటోస్ వీడియోస్ పెడతారు, కానీ ముందు చేయాల్సిన పనులు మాత్రం ఎవరో చూపించరు. నేను చూపిస్తా. ఇలా ఉన్న కిచెన్ని ఈ విధంగా మార్చాను అనమాట. అన్నీ కడుక్కొని నీట్గా మళ్ళీ వస్తువులన్నీ అందులో పోసుకొని మళ్ళీ సదురుకొని అన్నీ తెప్పించుకొని సదురుకొని ఇలా అయిందనమాట. ఈ పనికి 2 days అయింది. ఇప్పుడు మనం కిచెన్ టైల్స్, గ్యాస్ స్టవ్, కబోర్డు పైన పట్టే జిడ్డు, చిమ్నీ అన్నీ కూడా ఈ లిక్విడ్తో చాలా చక్కగా రిమూవ్ అయిపోతుందండి. మంచి హోమ్ రెమెడీ అనమాట. బయట డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఒక వెనిగర్ను విమ్ జెల్ ఇంట్లో ఉంటే సరిపోతుంది. కొంచెం మనం పట్టుకోగలిగే వేడి నీటిలో 1 స్పూన్ వంట సోడా, కొంచెం వెనిగరు, తర్వాత విమ్ జెల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని స్ప్రే బాటిల్లో వేసుకొని ఎక్కడైతే మనకి జిడ్డు మరకలు ఉన్నాయో అక్కడ వేసుకుంటే మంచిగా జిడ్డు అనేది వదిలిపోతుందండి. చాలా చక్కగా క్లీన్ అవుతుందన్నమాట. ఇది మనకి హ్యాండ్స్ కూడా పెద్ద ఎఫెక్ట్ ఏమి అనిపించదు. కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి ఇంట్లో చేసుకుంటాం కాబట్టి నీట్గా షింక్ కానించి, చిమ్నీ కానించి, పైప్ ట్యాప్స్ కానించి అన్నీ కూడా చాలా బాగా జిడ్డు అనేది వదులుతుందండి. ఒక్కసారి ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకొని స్ప్రే చేసి ఒక 5 minutes అలా వదిలేసి తర్వాత మనం స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో కొంచెం స్క్రబ్ చేస్తే ఈజీగా జిడ్డు అనేది వచ్చేస్తుంది. అలాగే అదే లిక్విడ్తో ఇలాగా మిక్సీ, రైస్ కుక్కర్స్, ఓవెన్ ఏదైనా కూడా మంచిగా క్లీన్ చేసుకోవచ్చండి. ప్లగ్లోంచి తీసేసి చేసుకోండి. నేను ఇలా ఇది ఎందుకు పెట్టానంటే, మీకు వాటర్ అనేది కిందకి జారిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా మీ దగ్గర డిష్యూస్ ఉంటే డిష్యూస్ అంటించేసి అలా వాటర్ స్ప్రే చేస్తే వాటర్ కిందకి కారిపోకుండా స్టిక్ అయి ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఈజీగా చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో. ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉండదండి. చిమ్నీ జిడ్డు కూడా చాలా బాగా రిమూవ్ అవుతుంది. చాలా బాగా పనిచేస్తుంది ఈ లిక్విడ్ మాత్రం. చాలా సింపుల్. వేడి నీళ్ళు, బేకింగ్ సోడా, వంట సోడా, వెనిగర్, విమ్ జెల్, అంతేనండి. ఇన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది మొత్తం నీట్గా కడిగేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. పూజకు కూడా సిద్ధం చేసేసుకున్నాను. సింపుల్గా పూజ సామాను అని కడిగేసుకొని